హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు మనం డిజిటల్ లాజిక్ డిజైన్ సబ్జెక్ట్లో నెంబర్ సిస్టమ్స్ గురించి తెలుసుకుందాం. సో వాట్ ఈజ్ ఏ నెంబర్ సిస్టమ్? నెంబర్ సిస్టమ్ ఈజ్ ఏ బేసిస్ ఆఫ్ కౌంటింగ్ వేరియస్ ఐటమ్. సో నెంబర్ సిస్టమ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఉన్న వస్తువుల్ని లెక్కించడానికి ఈ నెంబర్ సిస్టమ్ని యూస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర పెన్స్ కానీ బుక్స్ కానీ ఉన్నాయనుకోండి, వాటిని కౌంట్ చేయడానికి అంటే ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని కౌంట్ చేయడానికి ఈ నెంబర్ సిస్టమ్ మనం యూస్ చేస్తాం. ఓకే, సో దీంట్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెంబర్ సిస్టమ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం మోడర్న్ కంప్యూటర్స్ కమ్యూనికేట్ అండ్ ఆపరేట్ విత్ బైనరీ నెంబర్స్ విచ్ యూజ్ ఓన్లీ ద జీరోస్ అండ్ వన్స్. సో ఇప్పుడు కంప్యూటర్స్కి మనం మాట్లాడే లాంగ్వేజ్ కానీ మనం యూస్ చేసే 0, 1, 2, 3, 4 ఈ నెంబర్స్ కానీ ఆ సిస్టమ్కి అర్థం కాదు. కాబట్టి ఈ మోడర్న్ కంప్యూటర్స్ ఏం చేస్తాయంటే మనం ఇచ్చే ఇన్పుట్ని అవి బైనరీ నెంబర్స్ కింద కన్వర్ట్ చేసుకొని అవి మనతో కమ్యూనికేట్ చేస్తాయి. సో ఇక్కడ మనం బేసిక్ నెంబర్ సిస్టమ్ యూస్డ్ బై హ్యూమన్స్ ఈజ్ డెసిమల్ నెంబర్ సిస్టమ్. సో మామూలుగా మనం హ్యూమన్స్ అందరూ యూస్ చేసే నెంబర్ సిస్టమ్ వచ్చేసి డెసిమల్ నెంబర్ సిస్టమ్. సో మనకి ఈ నెంబర్ సిస్టంలో 4 టైప్స్ ఆఫ్ నెంబర్ సిస్టమ్స్ ఉంటాయి: డెసిమల్, బైనరీ, ఆక్టల్, హెక్సాడెసిమల్. ఇక్కడ మనకి ఈచ్ నెంబర్ సిస్టమ్కి వాటి యొక్క బేస్ అనేది ఉంటుంది. సో బేస్ మనం రాడిక్స్ అని పిలుస్తాము. అసలు వాట్ ఈజ్ ఎ రాడిక్స్? ద టోటల్ నెంబర్ ఆఫ్ యూనిక్ డిజిట్స్ ఇన్ ఏ పొజిషనల్ న్యూమరల్ సిస్టమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డెసిమల్ నెంబర్ సిస్టమ్ తీసుకున్నట్లయితే దాని రాడిక్స్ వచ్చేసి 10. సో దాంట్లో మనకి అప్ టు 9 డిజిట్స్ వరకు మనకి నెంబర్స్ అనేవి ఉంటాయి. 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. సో అలాగే బైనరీ నెంబర్ సిస్టమ్కి వచ్చేసి దాని యొక్క బేస్ వచ్చేసి 2 అవుతుంది. జీరోస్ అండ్ వన్స్ అనేవి ఉంటాయి. అలాగే ఆక్టాల్కి వచ్చేసి దాని యొక్క బేస్ వచ్చేసి 8 ఉంటుంది. నెంబర్స్ 0 to 7 వరకు ఉంటాయి. అలాగే హెక్సాడెసిమల్కి బేస్ వచ్చేసి 16 ఉంటుంది. సో దీంట్లో మనకి 0 to 15 వరకు డిజిట్స్ ఉంటాయి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే 0 to 9 వరకు ఏంటో డిజిట్స్ ఉన్నాయి. అలాగే 10 to 15 వరకు ఏంటో ఆల్ఫాబెట్స్ ఉన్నాయి. ఎందుకు ఇలా అంటే ఇప్పుడు మనం 105ని హెక్సాడెసిమల్లో కన్సిడర్ చేసినప్పుడు సిస్టమ్ అనేది దాన్ని 1 కింద, 0 కింద, 5 కింద తీసుకోగలదు. సో అలా కాకుండా ఈ 105కి ఒక ఫిక్స్డ్ వాల్యూని ఫిక్స్ చేస్తారు. సో అదేవిధంగా ఇక్కడ మనం 10కి ఏ అని, 11కి బి అని, 12కి సి అని, అలా 15 వరకు ఇలా మనం ఆల్ఫాబెట్స్లో తీసుకోవడం జరిగింది. మనం దీంట్లో ఒక నెంబర్ సిస్టమ్ నుండి ఇంకో నెంబర్ సిస్టమ్కి ఎలా కన్వర్ట్ చేయాలో చూద్దాము. సో ఈరోజు నేను డెసిమల్ టు ఎనీ అదర్ నెంబర్ సిస్టమ్ కన్వర్షన్ చెప్తాను. అప్కమింగ్ వీడియోస్లో మిగతా నెంబర్ సిస్టమ్ కన్వర్షన్స్ కూడా చెప్తాను. ఫస్ట్ మనం డెసిమల్ నుంచి వేరే ఒక నెంబర్ సిస్టమ్కి నెంబర్ని కన్వర్ట్ చేయాలంటే when we convert decimal to any other number system we get divide the number by their base. For example మనం డెసిమల్ నెంబర్ నుంచి బైనరీకి కన్వర్ట్ చేయాలనుకోండి, డెసిమల్ యొక్క బేస్ వచ్చేసి 10, బైనరీ యొక్క బేస్ వచ్చేసి 2. సో మనం దేనిలోనికైతే కన్వర్ట్ చేయాలో సో మనం దాని యొక్క బేస్తో ఆ నెంబర్ని డివైడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి 27 నెంబర్ ఉంది కదా. సో ఇప్పుడు దీన్ని నేను బైనరీలోకి ఎలా మారుస్తాను చూడండి. సో 27 మనం 2తో డివిజన్ చేయాలి. ఆ రిమైండర్ని మనం ఇక్కడ రాసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం 27 2 టైమ్స్ ఎంత అయిపోతుంది? 13 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, రిమైండర్ 1 ఉంటుంది. అలాగే 13 వచ్చేసి 6 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, రిమైండర్ 1 ఉంటుంది. అలాగే 6 వచ్చేసి 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, రిమైండర్ 0 ఉంటుంది. అలాగే 3 వచ్చేసి 1 టైం క్యాన్సిల్ అవుతుంది, రిమైండర్ 1 ఉంటుంది. సో 1 1 అలాగే ఉంటుంది. సో ఇక్కడ మనకి వచ్చిన ఈ డిజిట్స్ని మనం బాటమ్ టు టాప్ తీసుకోవాలి. సో ఇలా మనం బాటమ్ టు టాప్ తీసుకోవాలి. ఇప్పుడు మనకి ఎలా అవుతుందంటే బాటమ్ టు టాప్ అంటే 1 1 0 1 1. సో ఇది మనకు ఇప్పుడు బైనరీలోకి కన్వర్ట్ అయినట్టు. అంటే 27 అనే డెసిమల్ సిస్టమ్ బైనరీలోకి 1 1 0 1 1 లాగా కన్వర్ట్ అయ్యింది. సో ఇలా మనం మామూలుగా ఉన్న ఈ డెసిమల్ నెంబర్ సిస్టమ్ని ఎనీ అదర్ సిస్టమ్ మార్చినప్పుడు మనం బాటమ్ టు టాప్ వరకు మనం వాల్యూస్ తీసుకోవాలి. సో ఇది మెయిన్ పార్ట్. ఇప్పుడు మనం ఫ్లోటింగ్ వాల్యూస్ చూద్దాం. సో ఇలా మనకి ఇలా ఫ్లోటింగ్ వాల్యూ ఇచ్చినప్పుడు మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? సో ఫస్ట్ మనం ఇంటిజర్ పార్ట్కి సేమ్ యాజ్ టీజ్గా ఇందాక ఎలా ఫైండ్ అవుట్ చేసామో అలా ఫైండ్ అవుట్ చేయాలి. సేమ్ డివిజన్ చేయాలి. ఓకే, ఒకవేళ మన ఫ్లోటింగ్ పార్ట్ ఈ 0.315కి ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. ఇన్ కేస్ ఆఫ్ ఫ్లోటింగ్ వాల్యూస్ వీ హ్యావ్ టు మల్టిప్లై విత్ దర్ బేస్ అప్ టు 3 డిజిట్స్. సో మనం ఏం చేయాలంటే ఈ ఫ్లోటింగ్ వాల్యూస్ని సో మనం దీంట్లో కన్వర్ట్ చేస్తున్నాం, బైనరీ కన్వర్ట్ చేస్తున్నాం కాబట్టి దాని బేస్తో మల్టిప్లై చేయాలి.
0.315 అనే 2తో మల్టిప్లై చేస్తే 0.630 వస్తుంది. సో ఇక్కడ మనం ఇంటిజర్ పార్ట్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలి. ఇక్కడ వచ్చిన ఇంటిజర్ పార్ట్ని మనం రిజల్ట్ కింద తీసుకోవాలి. ఇప్పుడు ఏమొచ్చింది, 0 వచ్చింది ఇంటిజర్ పార్ట్. మిగిలిన డెసిమల్ పార్ట్ని మళ్ళీ 2తో మల్టిప్లై చేయాలి అప్ టు 3 డిజిట్స్ వరకు. అంటే మనకి త్రీ రిజల్టెంట్ వాల్యూస్ వచ్చే వరకు మనం దీన్ని కన్వర్ట్ చేస్తూ ఉండాలి. సో ఇప్పుడు మనం 0.630 ఇంటూ 2, సో 1.26 వచ్చింది. దీంట్లో ఇంటిజర్ పార్ట్ ఏంటి, 1. నెక్స్ట్ 0.26ని కూడా 0.26 ఇంటూ 2 ఈక్వల్ టు 0.26 ఇంటూ 2 0.52. సో దీంట్లో ఇంటిజర్ పార్ట్ ఏంటి, 0. సో ఇక్కడ మనం వచ్చిన రిజల్టెంట్ వాల్యూస్ని టాప్ టు బాటమ్ తీసుకోవాలి. అంటే 0, 1, 0. సో ఇప్పుడు మనకి టోటల్ ఏమవుతుంది, 27.315 బేస్ 10 ఈక్వల్ టు బైనరీ ఎలా కన్వర్ట్ అవుతుంది, డివిజన్లో ఏంటో మనకి బాటమ్ టు టాప్ వచ్చినప్పుడు వాల్యూ ఎంత వచ్చింది, 11011. 27 అంటే 11011 పాయింట్ డెసిమల్ వాల్యూ 010. సో ఇలా కన్వర్ట్ చేయాలి. మనం డెసిమల్ టు ఆక్టల్ చూద్దాము. సో మనకు ఆక్టల్ బేస్ వచ్చేసి 8 అవుతుంది, డెసిమల్ బేస్ వచ్చి 10 అవుతుంది. సో 270.4 అనే వాల్యూని మనం ఆక్టల్లో కన్వర్ట్ చేద్దాం. ఫస్ట్ మనం ఏం చేయాలి, డెసిమల్ నుంచి ఏ నెంబర్ సిస్టంలోకైనా కన్వర్ట్ చేయాలంటే దాని బేస్తో మనం దీన్ని డివిజన్ చేయాలి. ఇప్పుడు దీన్ని 8తో డివిజన్ చేద్దాం. సో 275/8 మనకి 34 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, రిమైండర్ 3 ఉంటుంది. అలాగే 34/8 మనకి ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 4 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, రిమైండర్ 2 అవుతుంది. సో రిమైండర్ 4 అవుతుంది. మనం ఏం తీసుకోవాలి, బాటమ్ టు టాప్ తీసుకోవాలి. బాటమ్ టు టాప్, వెన్ వీ డివైడ్ వీ హ్యావ్ టు టేక్ బాటమ్ టు టాప్. బాటమ్ టు టాప్ తీసుకోవాలి కాబట్టి 4 2 8 3 4 2 3 అవుతుంది. 4 2 3 బేస్ 8. సో ఇప్పుడు మనం ఈ ఫ్లోటింగ్ వాల్యూని కూడా మార్చాలి. ఫ్లోటింగ్ వాల్యూ ఏం చేయాలి, ఆ బేస్తో మల్టిప్లై చేయాలి. అంటే 0.4 ఇంటూ 8 ఎంత వస్తుంది, 3.2 వస్తుంది. ఇంటిజర్ పార్ట్ ఏంటి, 3. నెక్స్ట్ దీని ఫ్లోట్ పార్ట్ ఏంటి, 0.2 ఇంటూ 8 ఈక్వల్ టు 1.6. ఇంటిజర్ పార్ట్ ఏంటి, 1. దీని ఫ్లోట్ పార్ట్ 0.6 ఇంటూ 8, ఓకే 4.8. దీని ఇంటిజర్ పార్ట్ ఏంటి, 4. ఇప్పుడు మనం ఏం తీసుకోవాలి, టాప్ టు బాటమ్ తీసుకోవాలి. టాప్ టు బాటమ్, టాప్ టు బాటమ్. సో మనకి వాల్యూ ఏమవుతుంది, టోటల్గా 314 అవుతుంది, 0.314 అవుతుంది. సో ఇప్పుడు మనం టోటల్గా ఎలా ఆన్సర్ ఎంత వచ్చింది, 2754 బేస్ 10 ఈజ్ ఈక్వల్ టు 423 డెసిమల్ పార్ట్కి 314. సో ఇది ఆక్టల్ కన్వర్షన్. ఇప్పుడు డెసిమల్ టు హెక్సాడెసిమల్ కన్వర్షన్ చూద్దాం. అంటే బేస్ 10 టు బేస్ 16 వరకు. సో చెప్పా కదా, దీంట్లో మనకి రాడిక్స్ 0 to 15 వరకు ఉంటాయి. 0 1 2 3 4 5 6 7 8 9. సో 10 to 15 ఆల్ఫాబెట్స్ ఉంటాయి. సో 10 అంటే ఏ, 11 అంటే బి, 12 అంటే సి, 13 అంటే డి, 14 అంటే ఈ, 15 అంటే ఎఫ్. ఓకే, ఇప్పుడు 382 డివైడెడ్ బై 16. సో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 23 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, రిమైండర్ 14 ఉంటుంది. అలాగే 23/16 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 1 టైం క్యాన్సిల్ అవుతుంది, రిమైండర్ 7 ఉంటుంది. సో 1 వాల్యూ ఉంటుంది. సో మనం డివిజన్ చేసినప్పుడు ఎలా తీసుకోవాలి ఆన్సరు, రిజల్టెంట్ ఆన్సరు బాటమ్ టు టాప్ తీసుకోవాలి ఆన్సర్. సో ఏమవుతుంది మనకి 17. సో ఇక్కడ 14 అంటే ఏంటి, 14 అంటే ఏంటి, 14 అంటే ఈ. సో గుర్తుపెట్టుకోండి, హెక్సాడెసిమల్లో 14 అంటే ఈ అని మనం ఇక్కడ రాయాలి. సో ఏమవుతుంది 17E 16 అవుతుంది. ఓకే, ఇది ఇప్పుడు మనం ఫ్లోటింగ్ పార్ట్ని తీసుకున్నాం. 0.525 ఇంటూ దీని బేస్ వాల్యూ ఎంత 16 ఈజ్ ఈక్వల్ టు 8.40. ఇంటిజర్ పార్ట్ ఏంటి 8, ఫ్లోట్ పార్ట్ ఏంటి 0.40 ఇంటూ 16 ఏమవుతుంది 6.4 వస్తుంది. ఇంటిజర్ పార్ట్ ఏంటి 6, ఫ్లోట్ పార్ట్ ఏంటి 0.4, మళ్ళీ 6.4 వస్తుంది. ఇంటిజర్ పార్ట్ 6 అప్ టు మనకి 3 డిజిట్స్ చాలు. సో ఇక్కడ మనం ఆన్సర్ తీసుకోవాలి, టాప్ టు బాటమ్ తీసుకోవాలి. ఏమొస్తుంది 0.866 వస్తుంది.
ఓకే, సో టోటల్గా మనకు ఆన్సర్ ఏమవుతుంది? 382.525 బేస్ 10 ఈజ్ ఈక్వల్ టు 382 అంటే 17 పాయింట్ 525 అంటే 866 బేస్ 16. సో ఇది ఆన్సర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.